Hello everyone, welcome to the MS Pharma. In this video, I am going to discuss about antihelminthic drugs. So let's get into this session where we fuse and expel the worms out of the body. So next, these are the different types of the parasitic worms. Examples, roundworms, hookworm, pinworm, threadworm, filaria worm. Here we will see this type of worms is called as the pinworms. This type of worms is called as the tapeworms. These are intestinal flugs. So these are different types of the helminths, parasites. Pinworms, tapeworms, intestinal flugs. Next, coming to the classification based on mechanism of action. First one, drugs inhibiting polymerization of beta tubulin. Examples, albendazole, mebendazole, thiabendazole. So code for these drugs, MAT. M for mebendazole, A for albendazole, T for thiabendazole. So try to remember this code. Based on this code, we easily remember these drugs. Next, drugs causing flaccid paralysis by GABA agonistic action. Example, piperazine. Next one, drugs causing spastic paralysis by stimulating NN receptors. Example, parental palmoate. Next, drugs causing influx of calcium. Example, praziquantel. Drugs causing uncoupling of oxidative phosphorylation. Example, niclosamide, bithionol. Drugs altering the microfilaria membrane and increasing the phagocytosis in a parasite. Example, diethyl carbamazine. So first classification వచ్చేసి drugs inhibiting polymerization of beta tubulin. సో ఈ drugs albendazole, mebendazole, thiabendazole అనేటివి parasite లో బీటా ట్యూబులిన్ పాలిమరైజేషన్ ని ఇన్హిబిట్ చేస్తాయి. సో బీటా ట్యూబులిన్ పాలిమరైజేషన్ ఇన్హిబిట్ చేయడం వల్ల సో ఫైనల్లీ ఇట్ విల్ లీడ్స్ టు పారాసైటిక్ డెత్. సో అండ్ నెక్స్ట్ piperazine ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇట్ విల్ కాజ్ ది ఫ్లాసిడ్ పెరాలసిస్ ఇన్ వార్మ్స్. సో ఫ్లాసిడ్ పెరాలసిస్ అనేది ఎలా కాజ్ వస్తుందంటే ఇట్ విల్ యాక్ట్ ఆన్ ది గాబా అగోనిస్టిక్ గాబా రిసెప్టర్స్ పైన యాక్ట్ చేసి పారాసైట్ ఆఫ్ ఫ్లాసిడ్ పెరాలసిస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫ్లాసిడ్ పెరాలసిస్ అండ్ స్పాస్టిక్ పెరాలసిస్ అంటే ఫ్లాసిడ్ పెరాలసిస్ లో మనకి వీక్ మజిల్ పెరాలసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏంటి ఇక్కడ మనకి వీక్ మజిల్ పెరాలసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. స్పాస్టిక్ పారాలిసిస్ లో మనకి స్టిఫ్నెస్, రిజిడ్నెస్ ఆఫ్ మజిల్. సో ఇక్కడ స్పాస్టిక్ పారాలిసిస్ లో రిజిడ్ మజిల్ కాంట్రాక్షన్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి పారాలిసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది పారాసైట్ లో. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఫ్లాసిడ్ పారాలిసిస్ అండ్ స్పాస్టిక్ పారాలిసిస్. సో స్పాస్టిక్ పారాలిసిస్ లో పేరెంటల్ పామేట్ అనేది ఎనాన్ రిసెప్టార్స్ ని స్టిమ్యులేట్ చేసి మనకి ఇక్కడ స్పాస్టిక్ పారాలిసిస్ అంటే స్టిఫ్నెస్ ఆఫ్ ది మజిల్ ప్రొడ్యూస్ చేసి పారాలిసిస్ అనేది పారాసైట్ లో ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, పేరెంటల్ పామోయేట్. నెక్స్ట్, డ్రగ్స్ కాసింగ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ కాల్షియం. ఎగ్జాంపుల్, ప్రెజాక్వాంటిల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే పారాసైట్ లో ఈ కాల్షియం అయాన్స్ ఇన్ఫ్లక్స్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల కాంట్రాక్షన్స్, మజిల్ కాంట్రాక్షన్స్ అనేది ప్రొడ్యూస్ చేసి పారాసైటిక్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రెజాక్వాంటిల్. నెక్స్ట్, డ్రగ్స్ కాసింగ్ అన్కప్లింగ్ ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఎగ్జాంపుల్, నిక్లోసమైడ్, బెథియోనాల్. సో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ప్రాసెస్ ని పారాసైట్ లో ఇన్హిబిట్ చేయడం వల్ల పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో డ్రగ్స్ వచ్చేసి నిక్లోసమైడ్, బెథియోనాల్. నెక్స్ట్, మైక్రోఫైలేరియల్ మెంబ్రేన్. డ్రగ్స్ ఆల్టరింగ్ ది మైక్రోఫైలేరియల్ మెంబ్రేన్ ఇంక్రీజింగ్ ది ఫాగోసైటోసిస్. ఎగ్జాంపుల్, డైథైల్ కార్బమజైన్. సో ఈ డ్రగ్ ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే పారాసైట్ లో మెంబ్రేన్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసి దాని యొక్క మైక్రోఫైలర్ మెంబ్రేన్ ని ఆల్టరింగ్ చేయడం వల్ల ఫాగోసైటిక్ యాక్షన్ ని ఇంక్రీజ్ చేసి పారాసైటిక్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఎగ్జాంపుల్, డైథైల్ కార్బమజైన్. నెక్స్ట్, డ్రగ్స్ కాసింగ్ టానిక్ పారాలిసిస్ బై స్టిమ్యులేటింగ్ గ్యాంగ్లియా. ఎగ్జాంపుల్, లెవిమిసోల్, టెట్రామిసోల్. లెవిమిసోల్, టెట్రామిసోల్ కూడా సేమ్ యాజ్ ది పేరెంటల్ పామేట్. పేరెంటల్ పామేట్ లో కూడా మనకి స్పాస్టిక్ పారాలిసిస్ అంటే స్టిఫ్నెస్ ఆఫ్ ది మజిల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో టానిక్ పారాలిసిస్ అన్న సేమ్ ప్రాసెస్. టానిక్ పారాలిసిస్ లో మనకి స్టిఫ్నెస్ ఆఫ్ ది మజిల్ ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇది కంపేర్ టు స్పాస్టిక్ పారాలిసిస్, టానిక్ పారాలిసిస్ లో లెస్ టైం మాత్రమే పారాలిసిస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.
So example levamisole, tetramycin, drugs acting by special type of glutamate gated fluoride channels. Example ivermectin. So coming to individual action, mebendazole. Mebendazole, it is a prototype and a broad spectrum of activity. Prototype of drug, it will have the broad spectrum of activity. It is a benzimidazole derivative contraindicated in pregnancy. So mebendazole మనం దేనికి డెరివేటివ్ ఇది బెంజిమిడజోల్ యొక్క డెరివేటివ్ మెబెండజోల్. బెంజిమిడజోల్ డెరివేటివ్ మెయిన్ గా contraindicated in pregnancy. So coming to the mechanism of action, mebendazole inhibiting the beta tubulin polymerization. Beta tubulin ని inhibit చేసి microtubule polymerization ని inhibit చేస్తుంది. This will leads to parasitic death. So next, and also it will block the glucose uptake. So glucose uptake అనేది ప్రొడ్యూస్ చేయడం వల్ల ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి గ్లూకోజ్ స్టోరేజ్ అనేది డిప్లీట్ అవుతుంది. ఇట్ విల్ ప్రొడ్యూస్ ది డిప్లీట్ గ్లైకోజన్ స్టోర్స్. ఇట్ విల్ లీడ్స్ టు పారాసైటిక్ డెత్. సో ఎలా యాక్ట్ చేస్తుంది మెబెండజోల్? మెబెండజోల్ బైండ్స్ టు బీటా ట్యూబులిన్ and inhibit the microtubule polymerization. It acts by probably by blocking glucose uptake in the parasite and deplete the glycogen stores. So glucose uptake ni inhibit చేసి మనకి deplete glycogen stores ని ప్రొడ్యూస్ చేసి parasitic death ని ప్రొడ్యూస్ చేస్తుంది. Next, albendazole. Albendazole also broad spectrum antibiotic. So mebendazole, albendazole, thiobendazole, 3 drugs కూడా సేమ్ క్లాసిఫికేషన్ కింది డ్రగ్స్. సో 3 కూడా ఇవి బీటా ట్యూబులిన్ పాలిమరైజేషన్ ఇన్హిబిట్ చేసి పారాసిటిక్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో albendazole, it is a broad spectrum antihelminthic. It acts by inhibiting effect on tubulin polymerization. Same action, tubulin polymerization ని inhibit చేస్తుంది, which results in the loss of cytoplasmic microtubules in the intestine of the nematodes. Intestine of the nematode worms, ultimately causing energy depletion and death of the organism. So final గా మనకి death of the organism death అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ piperazine. Piperazine act as a GABA agonist, causing chloride channel opening, neural hyperpolarization and flaccid paralysis of susceptible parasites. Affect the worms or then expel the worms out of the body. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే పైపరజైన్ అనేది గాబా రిసెప్టర్స్ పైన యాక్ట్ చేసి ఫైనల్ గా క్లోరైడ్ ఛానల్స్ ని ఓపెన్ చేస్తుంది. సో క్లోరైడ్ ఛానల్స్ ని ఓపెన్ చేయడం వల్ల క్లోరైడ్ ఛానల్స్ ఇన్ఫ్లక్స్ అనేది జరిగి మనకి హైపర్ పోలరైజేషన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హైపర్ పోలరైజేషన్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి ఫ్లాసిడ్ పెరాలసిస్. ఫ్లాసిడ్ పెరాలసిస్ అంటే ఏంటి? వీక్నెస్ ఆఫ్ మజిల్. సో వీక్నెస్ ఆఫ్ మజిల్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ మనకి పారాసిటిక్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. This is the mechanism of action of piperazine. So here we will see clear mechanism of action of piperazine citrate. It will act on the GABA receptors. It will open the chloride channels. Chloride channels ని ఓపెన్ చేయడం వల్ల క్లోరైడ్ సైన్స్ ఇన్ఫ్లక్స్ అనేది మనకి పారాసైట్ లోనికి జరిగి అక్కడ హైపర్ పోలరైజేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హైపర్ పోలరైజేషన్ ఆఫ్ ది ascaric muscles, relaxation, and it decreases the responsiveness to contractile action of acetylcholine. నెక్స్ట్ స్టెప్ లో ఫ్లాసిడ్ పెరాలసిస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎలిమినేషన్ ఆఫ్ ది వార్మ్స్ ఇన్ ది స్టూల్స్. సో ఫ్లాసిడ్ పెరాలసిస్ లో ఇక్కడ మనకి వార్మ్స్ అనేటివి కంప్లీట్ గా డెత్ అయిపోతాయి ఫ్లాసిడ్ పెరాలసిస్ లో. సో నెక్స్ట్ స్టెప్ లో అవి బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతాయి. నెక్స్ట్ parental permeate. Parental permeate act as a depolarizing neuromuscular blocking agent, thereby causing sudden contractions followed by paralysis of the helminthes. So parental permeate అంటే NN receptors పైన యాక్ట్ చేసి మనకి డీపోలరైజింగ్ ఆఫ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్ యాక్ట్ చేసి మనకి సడన్ గా కాంట్రాక్షన్స్ ని ప్రొడ్యూస్ చేసే పారాసైట్ లో. కాంట్రాక్షన్స్ ప్రొడ్యూస్ అయ్యి నెక్స్ట్ స్టెప్ లో మనకి పెరాలసిస్, పారాసైట్ లో పెరాలసిస్ ప్రొడ్యూస్ అయ్యి అవి బాడీ నుంచి ఎలిమినేట్ అయిపోతాయి. This has the results of causing the worms to lose its grip on the intestinal wall
and be passed out of the system by natural process. సో ఇక్కడ మనకి పెరాలసిస్ అనేది ప్రొడ్యూస్ అవడం వల్ల అది గ్రిప్ ఇంటెస్టైనల్ దాని యొక్క గ్రిప్ ని లాస్ అయిపోయి మనకి బాడీ నుంచి natural process ద్వారా ఎలిమినేట్ అయిపోతుంది పారాసైట్ అనేది. Here we will see mechanism of action of parental palmate. Parental palmate inhibits the cholinesterase in worms, stimulates the nicotinic cholinergic receptors in the worms. It will leads to produce the spastic paralysis in the worms, and next it will expel the worms out of the body. Praziquantel. Praziquantel, coming to its action, effective against cystosomes, trematodes and cystode only. Praziquantel highly effective against cystosomes. Praziquantel, it will increase the influx of calcium ions into the tegment. It will leads to producing the increasing the muscle contractions, and next step it will produce the spastic paralysis of the worms. This will leads to parasitic death. Diethyl carbamazine. So diethyl carbamazine, it is available in the form of citrate salts. Most effective drugs used in the treatment of filariasis. Diethyl carbamazine, it will act by inhibiting the microfilarial membrane structures. So this will lead to destroyed by the host defenses. So ఇక్కడ మనకి membrane ని microfilarial membrane ని డిస్ట్రాయ్ చేయడం వల్ల మనకి పాగోసైటిక్ యాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా డైథైల్ కార్బమజైన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ని చూపిస్తుంది. నెక్స్ట్ నిక్లజోమైడ్. దిస్ డ్రగ్స్ ఇన్హిబిటింగ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. పారాసైట్ లో మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి పారాసైటిక్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ లెవిమిసోల్. It is an immunomodulator. It is also used as adjuvant in the rheumatoid arthritis and cancer therapy, and worms drugs causing tonic paralysis by stimulating ganglia. So levomisol కూడా ఇక్కడ మనకి టానిక్ పారాలిసిస్ ప్రొడ్యూస్ చేస్తుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్పాస్టిక్ పారాలిసిస్ అండ్ టానిక్ పారాలిసిస్ అంటే మనకి టానిక్ పారాలిసిస్ లో కూడా మనకి మజిల్ రిజిడినేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ కంపేర్ టు స్పాస్టిక్ పారాలిసిస్, టానిక్ పారాలిసిస్ లో మజిల్ రిజిడిటీ అనేది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. Next, ivermectin. It will activate the glutamate-gated fluoridine channels. Ivermectin should be avoided in children below 5 years old. Increases the GABA transmissions in worms. Hyperpolarization and paralysis of the worms will occur. It will lead to phagocytic death. This is the main mechanism of action of ivermectin. So thank you. If you find my content is helpful, please like, share and subscribe my channel. Thank you all.